రైట్ బ్రేకింగ్ చూస్తున్న రోజుకో ప్రకటనతో సంచలనం సృష్టిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. కొద్దిసేపటి క్రితమే ఇరాన్ పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామంటూ ట్రంప్ ప్రకటిస్తూ ఉన్నారు. దాదాపు 5 రోజుల పాటు ఈ దాడులను ఆపేస్తాము, నిలిపివేస్తాము అని అంటూ ట్రంప్ చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతోంది. మరి కేవలం 5 రోజులే ఎందుకు ఆపేస్తున్నారు, ఈ హఠాత్ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అన్నది ఆయనే స్వయంగా చెప్పాల్సి ఉంటుంది. ఇరాన్ పై దాడులని మాత్రం ప్రస్తుతం తాత్కాలికంగా, అంటే దాదాపు 5 రోజులు, ఇవాళ సోమవారం, దాదాపు ఈ వీకెండ్ వరకు అంటే ఈ వారం శుక్రవారం వరకు కూడా ఇరాన్ పై దాడులను ఆపేస్తాము అని అంటూ ట్రంప్ చెప్తూ ఉన్నారు. రోజుకొక రీతిలో స్పందిస్తూ ఉంటారు ట్రంప్, మనందరికీ తెలిసిందే. అయితే మరి ఈ రోజు ఈ ప్రకటన చేయడానికి ఏంటి కారణం అన్నది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఇరాన్ అసలు ఎక్కడా కూడా తగ్గట్లేదు, ఖచ్చితంగా మేము ప్రతీకారం తీసుకుంటాము అని అంటూ మొదటి రోజు నుంచి కూడా చెప్తుంది. అందులో భాగంగానే యుఎస్కి స్నేహితులుగా ఉన్న కంట్రీస్ అన్నిటి మీద, దేశాలన్నిటి మీద, వాటి స్థావరాలన్నిటి మీద కూడా దాడి చేస్తూ వస్తోంది ఇరాన్. ప్రస్తుతం ఎక్కడా కూడా మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు యుఎస్ ఇజ్రాయెల్ పైన ప్రెషర్ తీసుకొస్తున్నాయి. ఎందుకంటే హర్మూజ్ స్ట్రైట్ ఏదైతే ఉందో ఇరాన్ మూసివేస్తోంది. దానికి శత్రువులైన దేశాలకి ఒక్క షిప్ని కూడా అక్కడి నుంచి పంపించట్లేదు. ప్రపంచం మొత్తంలో కూడా ఆయిల్ ఆ స్ట్రైట్ నుంచే వస్తుంది. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఇప్పుడు చాలా కుదేలైపోతోంది. ప్రపంచం అంతా ఈ పరిణామాలన్నింటినీ కూడా గత నెల రోజుల నుంచి కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. కానీ ఫిబ్రవరి 28న ఏ రోజైతే యుద్ధం మొదలైందో ఆ రోజు నుంచి కూడా ట్రంప్ విచిత్ర ధోరణి చూస్తూ ఉన్నాం. రోజుకొక మాట మాట్లాడుతూ ఉన్నారు ట్రంప్. అందులో భాగంగానే ఇవాళ సడన్ గా 5 రోజులు కేవలం తాత్కాలికంగా ఇరాన్ పై దాడులను ఆపివేస్తామంటున్నారు. 5 రోజుల పాటు ఇరాన్తో మేము దాడులు చెయ్యమంటున్నారు. 2 రోజులు ఇరాన్తో చర్చలు జరుపుతామంటున్నారు. గతంలో అసలు ఇరాన్తో చర్చలే ఉండవు, మేము అసలు చర్చలు చెయ్యము అని ప్రకటించారు ట్రూత్ ద్వారా. ఎందుకనంటే చర్చలు జరపాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతుంది మా శత్రు దేశం అని చెప్పి ట్రూత్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం మళ్ళీ అదే ట్రూత్లో మళ్ళీ ఇంకొక పోస్ట్ చేశారు. I am pleased to report that the United States of America and the country of Iran have had over the last 2 days very good and productive conversations regarding a complete and total resolution of our hostilities in the Middle East. Based on the tenor and tone of these in-depth, detailed and constructive conversations which will continue throughout the week. I have instructed the Department of War to postpone any and all military strikes against Iranian power plants and energy infrastructure for 5-day period, subject to the success of the ongoing meetings and discussions. Thank you for your attention to this matter, President Donald Trump. Yes, ఇది దాని సారాంశం. గత 3 రోజుల క్రితమే అసలు చర్చలే ఉండవు ఇరాన్తో, ఎందుకంటే ఎక్కడా కూడా మేము ఇరాన్ని చూడట్లేదు, మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది, ఇరాన్ తుడిచేస్తాము అని చెప్పి ప్రగల్భాలు పలికిన ట్రంప్ ప్రస్తుతం మరో తీరుగా అక్కడ స్పందిస్తూ ఉన్నారు. 2 రోజులు ఇరాన్తో చర్చలు జరుపుతామని చెప్పి అంటున్నారు. ఇరాన్తో చర్చల్లో పురోగతి కారణంగానే, అంటే గత 2 రోజులుగా మేము చర్చలు జరుపుతున్నాం, దాంట్లో పురోగతిలో భాగంగానే ఇవాళ మేము ఈ డెసిషన్ తీసుకున్నాం. రాబోయే 5 రోజులు కూడా ట్రంప్ ఇరాన్ బేసెస్ మీద కావచ్చు, మిలిటరీ బేసెస్ మీద ఎలాంటి దాడులు చెయ్యము అని అంటున్నారు. ఇది తాత్కాలిక బ్రేక్ అంటున్నారు. 5 రోజుల పాటు విరామాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. రైట్, లేటెస్ట్ గా డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ సంచలనం రేపుతోంది. యావత్ ప్రపంచమంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ మొదలైనప్పటి నుంచి కూడా ప్రపంచ దేశాలంతా కూడా నిశితంగా గమనిస్తూ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కు తగ్గట్లేదు, తగ్గేదే లేదు అని చెప్పి మాట్లాడారు.
అంతే ధీటుగా ఇరాన్ కూడా అటు ప్రతిస్పందిస్తూ వస్తుంది. ఇది ఏమాత్రం ఊహించలేని ట్రంప్ రోజుకో విధంగా ట్రూత్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు. మేము ఎక్కడా కూడా ఇరాన్ని వదిలిపెట్టము, ఇరాన్ ఖచ్చితంగా ఈ టెర్రరిజం మూలాలను తుడిచిపెట్టేస్తాము, మా శత్రువులన్నింటినీ కూడా రూపుమాపేస్తాము అంటూ ప్రకటించిన ట్రంప్ కొద్ది క్షణాల క్రితమే ఇరాన్తో గత 1-2 రోజులుగా జరుపుతున్న చర్చలు చాలా ప్రొడక్టివ్గా ఉంటున్నాయి కాబట్టి, అంటే చాలా సాధ్యమంగా ఉంటున్నాయి, మాకు నచ్చే విధంగా ఉంటున్నాయి కాబట్టి మేము తాత్కాలికంగా ఒక 5 రోజుల పాటు ఇరాన్ పైన దాడులు చేయబోము, ఈ దాడులు చేయబోము అని చెప్పి నేను మిలిటరీ స్ట్రైక్స్ని ఆపేస్తున్నాము అని అంటూ ఆ మిలిటరీ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని అంటూ మొత్తం డీటెయిల్గా రాసుకొచ్చారు. గత 1-2 రోజులుగా ఇరాన్తో మేము చర్చలు జరుపుతూ ఉన్నాము, ఆ చర్చల సారాంశం చాలా ఫలవంతకరంగా ఉంటోంది కాబట్టి రాబోయే 5 రోజుల పాటు మేము ఇరాన్తో అసలు గొడవ పడేది లేదు, ఇరాన్ దాడులను ఆపేస్తున్నాము 5 రోజుల పాటు. అంటే ఈ 5 రోజుల పాటు మేము ఇరాన్తో మాట్లాడతాము, చర్చలు జరుపుతామన్న సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే గత 1-2 రోజులుగా చర్చలు జరుగుతున్నాయని మనం ఇక్కడ అనుకోవాలి. మరి ఎక్కడ జరుగుతున్నాయి చర్చలు, ఎవరు మాట్లాడుతున్నారు? ఎందుకనంటే ముస్తబా ఖమేనీ కూడా తేల్చి చెప్పారు. ఎక్కడైతే ఖమేనీ చనిపోయాడో ముఖ్యమైన నాయకుడు, ఇరాన్ ముఖ్యమైన నాయకుడు మొదటి రోజే చనిపోయాడు. ఆ రోజుల తర్వాత ఇరాన్ తన కాళ్ల ముందుకు వచ్చేస్తుంది అని ట్రంప్ అనుకున్నారు, కానీ అనుకోని విధంగా ఇరాన్ అంతే ప్రతిఘటించింది. సో హర్మూజ్ స్ట్రైట్ని మూసేసింది. రాబోయే మొత్తం ఆ జల సంధినంతా కూడా మూసేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు అక్కడ రవాణా ఆగిపోయింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా ఈ హఠాత్ పరిణామాలతో నివ్వెరపోయాయి. ఆ తర్వాత ఇరాన్ చాలా తెలివిగా యుఎస్తో సత్సంబంధాలు కలిగిన దేశాల బేసెస్ని టార్గెట్ చేసుకుంటూ దాడులు చేసింది. రోజుకొక చోట దాడులు చేస్తూ ఉంది. తమ వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయంటూ కూడా ప్రదర్శన చేపట్టింది. వీటన్నిటి తర్వాత కూడా ట్రంప్ ఎక్కడా కూడా వెనక్కు తగ్గలేదు. ఖచ్చితంగా మేము ఇరాన్ని నామరూపాలు లేకుండా చేస్తాము అని అంటూ ప్రకటించారు. అసలు చర్చలే జరిపే ప్రసక్తే లేదు అని ప్రకటించారు. కానీ కొద్ది క్షణాల క్రితమే మనకు అందుతున్న సమాచారం, డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశారు. 2 రోజుల నుంచి కూడా సారవంతమైన ఫలవంతమైన చర్చలు ఇరాన్తో జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు మేము ఈ తాత్కాలిక విరామాన్ని తీసుకుంటున్నాము, 5 రోజుల పాటు బ్రేక్ ఇస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఈ బ్రేక్ వల్ల ఎటువంటి ఆస్తులు ధ్వంసం కావు, మేము ఖచ్చితంగా మిసైల్స్ స్ట్రైక్ని అంతా కూడా ఆపేస్తాము అని అంటున్నారు. మా ప్రతినిధి శివ ఉన్నారు మనకు పూర్తి అప్డేట్స్ అందించడానికి. శివ, రోజుకొక రీతిన మనకు ట్రంప్ మాట్లాడుతున్నారు, పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది తాత్కాలిక బ్రేక్ 5 days అంటున్నారు. ఆల్రెడీ హ్యావ్ హ్యాడ్ లాస్ట్ 2 days వెరీ గుడ్ ప్రొడక్టివ్ కన్వర్జేషన్స్. అంటే గత 1-2 రోజుల నుంచి చర్చలు జరుగుతూ ఉన్నాయా, చర్చలు జరుపుతారా? ఒకసారి మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి. సుమతి, గత కొన్ని రోజులుగా 24 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం ఏదైతుందో పశ్చిమాసియాలు కానీ ఇటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. దానిలో భాగంగానే గత 2 రోజుల పాటు జరిగిన చర్చలన్నీ కూడా సఫలమయ్యాయంటూ కూడా ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో వివరించారు. 5 రోజుల పాటు కాల్పుల విరమణ చేపట్టబోతున్నట్లుగా కూడా వెల్లడించారు. అంటే ఈ మేరకు 2 దేశాల మధ్య కూడా శాంతిపూర్వక చర్చలు జరిగాయి. ఆ చర్చలు అనేవి సఫలమయ్యాయి అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఇక మిలిటరీ స్ట్రైక్ అనేది వాయిదా వేసినట్లు ట్రంప్ తనొక ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. అంటే ఈ 3 దేశాల వల్ల జరుగుతున్న యుద్ధాల వల్ల ఇటు పశ్చిమాసియా దేశాలపై ప్రభావం పడుతుంది. దానితో పాటు ప్రపంచ దేశాలపై కూడా యుద్ధ ప్రభావం అనేది రోజు రోజుకు తీవ్రమవుతుంది. దాని ద్వారా ఈ సిఎన్జికి సంబంధించి కానీ ఎల్పిజి, అలాగే చమురుకు సంబంధించి క్రూడ్ ఆయిల్ కు సంబంధించిన కొరత అనేది ఎక్కువగా చమురు కొరత ఏర్పడుతున్న నేపథ్యంలోనే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా. అయితే శివ, పండగ రోజు రంజాన్ రోజు కూడా దాడులు కొనసాగాయి. మొత్తం మనకు తెలిసి ఇరాన్ ముస్లిం కంట్రీస్ అన్ని కూడా ఆ రోజు కూడా దాడులు జరిపారు. కానీ ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రపంచ దేశాలు పెడుతున్న ప్రెషర్ అనుకోవచ్చా మనం? ఎనలిస్టులు ఏం చెప్తున్నారు? డెఫినెట్ గా అంతర్జాతీయ నిపుణులు చెప్తున్న ఒకటే, ఈ ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ప్రెజర్, ఒత్తిడి అనేది కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద ఎక్కువ ఉంది. దానిలో భాగంగానే మొదట ఈ హర్ముజ్ జలసంధి వద్ద ఆంక్షలు అనేది ఎత్తివేయడం, 30 రోజుల పాటు ఆంక్షలు ఎత్తేసి అక్కడున్న ఇరాన్ కు సంబంధించిన ఈ ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో, ముందుగా ఆల్రెడీ స్టాక్ స్టోరేజ్ చేసిన ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాంక్స్ అన్ని కూడా వారి వారి ప్రాంతాలకు చేరువే 6 దేశాలకు వెళ్లే విధంగా కూడా అనుమతిస్తూ 4 రోజుల పాటు ఆంక్షలు ఎత్తివేస్తున్నాము అనేది ప్రధానంగా ట్రంప్ తెలియజేశారు. దానిలో భాగంగానే అక్కడ ఇటు భారత్ సంబంధించి కానీ ఇతర దేశాలకు సంబంధించి ట్యాంకర్స్ ఏవైతే చమురు ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడి నుంచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలనేది కూడా నిర్ణయించారు. దానిలో భాగంగానే 4 రోజుల పాటు ఆంక్షలన్నీ కూడా ఎత్తేస్తున్నట్లు ట్రంప్ తెలియజేశారు. ఆ సమయంలో ట్యాంకర్స్ అన్ని కూడా వెళ్లే సమయంలో ఎటువంటి దాడి చేయకూడదు ఆ ప్రాంతం మీద అనేది ప్రధానంగా నిర్ణయించుకున్న. ట్యాంకర్స్ మీద కానీ ఆ చమురు
సో తీసుకువెళ్లే ట్యాంకర్స్ ఏవైతే ఇటు భారత్కు సంబంధించి కానీ ఇతర దేశాలకు సంబంధించి ఇటు ఇరాన్ మాత్రం కేవలం ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికాకు సంబంధించిన ట్యాంకర్స్ మాత్రం ఎటువంటి అనుమతి ఇవ్వము, మిగతా దేశాలకు అనుమతి ఇస్తామనేది ప్రధానంగా ఇటు ఇరాన్ కూడా చెప్పింది. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక తాత్కాలికంగా 5 రోజుల పాటు విరామం ప్రకటిస్తున్నాము, ఎటువంటి దాడులు ప్రతి దాడులు ఉండవు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు 2 రోజుల పాటు జరిగిన చర్చలు సఫలమయ్యాయి. అందుకనే 5 రోజుల పాటు ఎటువంటి కాల్పులు జరగకుండా ఎటువంటి మిలిటరీ యాక్టివిటీస్ ఉండవు అనేది కూడా ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. తాత్కాలికంగా 5 రోజుల విరామాన్ని ప్రకటించారు. ఆ దేశమంతా యావత్ ప్రపంచమంతా వెయిట్ చేస్తోంది. ఇది తాత్కాలికం కాకుండా పర్మనెంట్ గా యుద్ధానికి ముగింపు పలకాలని. ఇవి సమయానికి అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.